ఏ హీరోకైనా స్టార్డమ్ రావడానికి ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా అవసరం. అప్పటిదాకా ఒక ఎత్తు, అక్కడి నుంచి మరో ఎత్తు అనేలా కొత్త అధ్యాయం మొదలవుతుంది. అతనిలోని అసలైన సత్తా బయటికి తీసుకురావడానికి కాంబినేషన్ అరుదుగా కుదురుతుంది. అలాంటిది చిరంజీవి ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా స్థానం కలిగించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఖైదీ. ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన సంచలనానికి పునాది. 1982 సంవత్సరం నిర్మాతగా మారాలని నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ తిరుపతి రెడ్డి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మరో మిత్రుడైన దర్శకుడు కోదండ రామిరెడ్డిని ఒప్పించి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి అంగీకారం సంపాదించారు. ముందో కథ అనుకున్నారు, దానికి కృష్ణని హీరోగా అనుకున్నారు. కానీ ఆయన డేట్లు అందుబాటులో లేవు. సో ఆ ప్రతిపాదన డ్రాప్. మరో స్టోరీ సిద్ధం చేసుకున్నారు. కానీ యూనిట్లో ఎందుకో ఏకాభిప్రాయం రావడం లేదు. అప్పటికే షూటింగ్ ఓపెనింగ్ డేట్తో సహా చిరంజీవి కాల్ షీట్ ఫిక్స్ అయ్యారు. ప్రకటన ఇచ్చారు. సమయం దగ్గర పడుతోంది. అందరిలోనూ ఒకటే టెన్షన్. తిరుపతి రెడ్డి స్వతహాగా వైద్యులైన ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారు. అప్పుడు రంగంలోకి దిగారు రచయితలు పరుచిరి బ్రదర్స్. అంతకు ముందు ఏడాది 1981లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన హాలీవుడ్ మూవీ రాంబో ఫస్ట్ బ్లడ్లోని హీరో ఇంట్రోని స్ఫూర్తిగా తీసుకొని మన గ్రామీణ నేపథ్యానికి అనుగుణంగా కథను అల్లడం మొదలుపెట్టారు. 6 గంటల్లో కథ, 3 రోజుల్లో డైలాగుల వర్షన్ సిద్ధమైందని తెలిసిన చిరంజీవితో సహా అందరూ షాక్. కానీ ఫైనల్ స్క్రిప్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. మాస్ని ఆకట్టుకునేందుకు ఏం కావాలో అన్ని సమకూరాయి. ఇక ఆలస్యం చేయలేదు. 1982 జూన్ 16 మద్రాసులో సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా సినిమా ప్రారంభమైంది. విఘ్నాలు ఎదుర్కోకపోయినా షూటింగ్ పూర్తయి ఫస్ట్ కాపీ రావడానికి ఏడాది పట్టింది. 1983 అక్టోబర్ 28న కేవలం 35 ప్రింట్లతో విడుదల చేస్తే ఆ సమయంలో రాష్ట్రంలో తుఫాను, వర్షాన్ని జనం లెక్క చేయలేదు. కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. చిరంజీవి అనే అప్కమింగ్ హీరో భలే చేశాడనే టాక్ పబ్లిక్లో బాణంలా దూసుకుపోయింది. యువత థియేటర్లకు పోటెత్తారు. ఖైదీ ఏకంగా 20 కేంద్రాలలో 100 రోజులు ఆడటం చిరంజీవి కెరియర్లో అప్పటికి పెద్ద రికార్డు. హైదరాబాద్ శాంతి థియేటర్లో మార్నింగ్ షోతో ఏకధాటిగా సంవత్సరం పాటు నాన్ స్టాప్గా ఆడింది. 100 రోజుల జాతర వాతావరణం కనిపించింది. అప్పటిదాకా చిరంజీవిని ఎన్నడూ చూడని మాస్ యాక్షన్ అవతారంలో చూసి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులయ్యారు. అదే ఏడాది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక టాలీవుడ్ నెంబర్ 1 స్థానాన్ని ఎవరు తీసుకుంటారన్న అనే ప్రశ్నకు సమాధానం ఖైదీ వసూల సాక్షిగా చిరంజీవి దశాబ్దాలు సరిపడ సమాధానం ఇచ్చాడు. చక్రవర్తి సంగీతం దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. రగులుతోంది మొగిలిపొద పాట హోరెత్తిపోయింది. మిగిలినవి కూడా ఊరు వాడ మారుమోగిపోయాయి. హీరోయిన్ మాధకి వచ్చిన పేరు అంతా ఇంత కాదు. రావు గోపాలరావు, నూతన ప్రసాద్, రంగనాథ్, సుమలత, పిఎల్ నారాయణ, సంగీత, చలపతిరావు, సుత్తివేలు తదితరులు ఈ అద్భుత సృష్టిలో భాగం పంచుకున్నారు. ఖైదీ దెబ్బకు చిరంజీవి అభిమానుల సంఘాలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఖైదీ మేనియా అర్థం కావాలంటే మరో ఉదాహరణ చూడాలి. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం వారం రోజులకే చిరు మరో మూవీ మంత్రి గారి వియ్యంకుడు రిలీజ్ అయింది. సూర్యం లాంటి టెరిఫిక్ పాత్రలో చిరంజీవిని చూసిన కళ్ళతో సాఫ్ట్గా అల్లరి చేసే చలాకి చిరు నచ్చలేదు. దీంతో బాపు తీసిన ఆ మాస్టర్ పీస్ జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. లేదంటే గొప్ప క్లాసిక్ అయ్యేదని అప్పటి రివ్యూలు రాశారు. తర్వాత ఎన్నో ఏళ్ల పాటు ఖైదీని రిలీజ్ చేసుకుంటూనే వచ్చింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ తమకు రాలేదే అని బాధపడిన కోస్టార్లు ఎందరో. తెలుగు చిత్రానికి కొత్త నడవిక నేర్పిన ఖైదీ వచ్చి 42 సంవత్సరాలు అవుతున్నా అందులో హీరో సూర్యం మాత్రం ఇప్పటికీ నిప్పులు చెందే కళ్ళతో, కసితో, హిస్టరీతో తన పేజీలకు చెదలు పట్టకుండా చూసుకుంటూనే ఉన్నాడు. అందుకే 155 సినిమాల చిరంజీవి ప్రస్థానంలో ఖైదీ ఎప్పటికీ చెప్పుకునే ఒక ప్రత్యేక మజిలీ.